హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాలేజ్ చరణ్ని. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ చూశారు కదా. ఈరోజు నాగార్జున గారు రావడం, ఫైనల్గా రమ్యని ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలు రమ్యని ఎందుకు చేశారు ఏంటి అనేది శివాజీ గారు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో నిజంగా చాలా కరెక్ట్గా చెప్పింది అమ్మాయి. శివాజీ గారు ఒకటి అడిగారు, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎవరెవరో రిలేషన్లో ఉంటే నీకేంటి ప్రాబ్లము అనేటప్పుడు అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ ఎవరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జెన్యూనిటీ ఏంటి, వాళ్ళు కరెక్ట్గా ఆడుతున్నారా లేదా ఫేక్గా ఆడుతున్నారా, ఆ రిలేషన్స్ అనేది పెట్టుకొని దాని వెనక ఏముంది ఏంటి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అలా బయటికి లాగాలనుకున్నది. ఇక్కడ ఏంటంటే ఒక ఫేక్గా ఉన్న వాళ్ళని బయటికి లాగి జెన్యూన్గా తను పోరాటం చేసింది. నిజంగా తను జెన్యూన్గా లేకపోతే నాకెందుకు వాళ్ళని కెలకడము, ఆల్రెడీ నేను చూసి వెళ్ళాను, వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ ఉంది, వాళ్ళని కెలకడం వల్ల నాకేమొస్తుంది, నాకే బొక్క పడుతుంది కదా అని అనుకొని అమ్మాయి భజన చేయొచ్చు కదా, కానీ చెయ్యలేదు. ఇక్కడ మాధురి గారు తర్వాత రమ్య ఇద్దరు అనుకున్నారు, అరే ఇలాగుంది వీళ్ళ గేమ్ ఇలాగుంది, సో ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం మనం మాట్లాడాలి అని అనుకుంటే స్టాండ్ తీసుకుంది, మాట మీద నిలబడ్డది, స్టాండ్ తీసుకున్నది, రియాలిటీగా ఉంది, నిజంగా ఏం జరిగింది అనేది అమ్మాయి అక్కడ మాట్లాడింది. సో నిజం మాట్లాడడం మనకు నచ్చలేదు కాబట్టి రమ్యను మనం ఎలిమినేట్ చేసేద్దాం, ఓట్లు వేయొద్దు అని మనం డిసైడ్ అయ్యాము. ఇక్కడ మాధురి గారు ఏం చేశారు, తనూజ ఇలాగ ఆడుతుంది అని అనుకుని అక్కడికి వెళ్ళి బాండ్ క్రియేట్ చేసి తనూజకు దగ్గర అయింది. ఇక్కడ ఒక్కటే విషయం ఏంటంటే, ఒకటి నాకు చాలా క్లారిటీగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రమ్య చెప్పినట్టుగా అది 100% నిజం. ఏంటి తనూజ గేమ్ ప్లానింగ్ ఏంటంటే, ఎవరైతే టాప్లో ఉంటారో, ఎవరైతే ఇదిగో ఉందో వాళ్ళ దగ్గరికి చేరుకోవాలనేది తనూజ గేమ్ ప్లానింగ్. ఆ విధంగానే ఎవరు బర్నీ గారికి దగ్గర అయ్యింది. బర్నీ గారితో ఉంటూ కంటెంట్ అలా తీసుకెళ్ళి బర్నీ గారు టాప్ పొజిషన్లో ఉన్న బర్నీ గారిని లో చేసి తను మాత్రము అలా సేఫ్ జోన్లో ఉండిపోయింది. ఆ బర్నీని టాప్లో పెట్టి బర్నీనే విన్నర్ అవుతాడని మనం అందరం అనుకున్నాం. ఇప్పుడు తనూజని ఎందుకు చెప్తున్నాం, అంతకుముందు సంజన అని చెప్పాం, అంతకుముందు దాని తర్వాత ఎమ్మెల్యేలు కూడా మనం చెప్పాం. సో మనం గేమ్ అప్పుడప్పుడు మారుతుంటే మన ఒక అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడు తనూజ అనేది అభిప్రాయాలు చేంజ్ అవుతాయి, 100% చేంజ్ అయిపోతుంది. అది తప్పదు, ఎందుకంటే విన్నర్ అవుతామన్నాడే ఇంటికి పంపించేశారు. అలాంటిది తనని ఎలాగా అనుకుంటాం, అది నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఇక్కడ తన గేమ్ ఏంటి అనేది మాత్రం నేను బాగా స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేశాను. అందుకే నేను తనూజని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. మీరు నమ్మండి నమ్మకం, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, సపోర్ట్ చేయట్లేదు, అలాగే నా అమ్మాయిని నేను టార్గెట్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. బేసికల్గా అమ్మాయి మీద నాకు అసలు ఒపీనియన్ కూడా లేదు. ఎందుకు అంటే రమ్య చెప్పినట్టుగా అమ్మాయి ఫేక్ ఆడుతుంది అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అప్పట్లో శివాజీ గారు ఇలాగే ఏం చేశారంటే, ఓకే అరే మనం కింగ్లు అవ్వాలంటే ఇక్కడ ప్రశాంతం లాగాలి, అక్కడ యావన లాగాలి, ఇంకో కొంతమంది లాగేయాలి, మన దగ్గర చుట్టూ పెట్టుకొని మనం కింగ్ అవ్వాలరా అనుకున్నారు. అది ఏమైపోయింది, జనాలు శివాజీ గారి కోరిక ప్రశాంత్ విన్నర్ అవ్వాలనుకుంటాడేమో, కానీ ఈయనకి వేయవలసిన ఓట్లు కూడా ఆయనకి వేసి ఆయన విన్నర్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, అలాంటి టైప్ ఆఫ్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే లీడ్గా ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్ పర్సనో అక్కడికి తనూజ వెళ్ళి చేరుకోవడం అనేది జరుగుతుంది. నేను భరణి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే అడిగాను, అప్పటి వరకు దివ్యకి తనూజకి పడకపోయినా వాళ్ళిద్దరు ఎలాగో ఒకటి అయిపోయారు, ఎలాగో అంత ఫ్రెండ్లీగా అయిపోయారు, ఎందుకు వాళ్ళిద్దరు డిస్కస్ చేయట్లేదు, ఎందుకు ఒకరికొకరు నామినేట్ చేసుకోవాలి, నీ వల్ల అంటే నీ వల్ల ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంట్రా అసలు తనూజ కానీ దివ్య కానీ ఒకరినొకరిని అనుకోవట్లేదు, అసలు వాళ్ళకు వాళ్ళు అసలు నీ వల్ల వెళ్ళిపోయారని నామినేషన్లో కూడా పాయింట్ని రైట్ చేయలేదు. ఇప్పటివరకు వాళ్ళు పాయింట్ రైట్ చేయడానికి రీజన్ ఏంటంటే, తనూజ ఎలాగైతే మంచి అంటే ఎవరైతే టాప్ క్యాండిడేట్ ఉన్నారో అతని దగ్గరికి ఎలాగైతే తనూజ చేరుకుందో ఒక నాన్న అంటూ, అలాంటి క్యాండిడేట్ దగ్గరికి దివ్య కూడా అన్న అని చేరుకుంది. ఎందుకంటే తన బలం కోసం ఎవరైతే గట్టి స్ట్రాంగ్ ఉంటారో అక్కడికి చేరుకుంది. అదే విషయం రమ్య చెప్పింది. ఈ విషయం నేను ఎప్పుడో రమ్య వరల్డ్ కార్డ్ నుంచి ఎంటర్ కాకముందే నేను వీడియో చేసి పెట్టా, కానీ ఎక్కువ టార్గెట్ నేను చేయలేదు. రీజన్ ఏంటంటే, నాకు ఈ సీజనే నచ్చలేదు. ఇక్కడ ఎవరు ఉత్తములు కాదు, ఏంద్రా ఎవరి కోసం స్టాండ్ తీసుకుందాం వేస్ట్ అని ఒక ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది. నేను అందుకే ఇంతగా ముందు అంత గట్టిగా నేను వీడియోలు చేసేవాడిని. ఎందుకు ఇప్పుడు చేయట్లేదు అంటే, నాకు వీళ్ళ కోసం స్టాండ్ అంటే నాకు తెలిసి ఇంత స్క్రాప్ బ్యాచ్ ఏది రాలేదు. వీళ్ళ కోసం కూడా నేను స్టాండ్ అవసరమా, నాకు ఏంద్రా ఈ పంచాయతీ అనే ఒక చిరాకు వచ్చింది. ఓపెన్గా చెప్పాలంటే ఒక చిరాకు వేసింది నాకు.
జనాలు కూడా అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, వాళ్ళు డబ్బుల కోసం వెళ్ళొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ చూసే మన యొక్క మైండ్ సెట్ కూడా కరెక్ట్ లేకపోవడంతో వీళ్ళతో గొడవ పడాల్సినంత నాకేంటి అసలు అవసరం అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేయట్లేదు. కానీ ఇవన్నీ ఆడ చూస్తే ఎప్పుడురా వీళ్ళు చేంజ్ అవుతారు, మాయమాటలకు పడిపోతున్నారు, ఏంట్రా వీళ్ళ కథ అనే ఉద్దేశంతో మళ్ళీ చేయాలనిపిస్తుంది తప్ప ఎప్పుడు కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఏదో బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, బిగ్ బాస్ అంటే కొద్దిగా ఇష్టం కాబట్టి అలా నేను రివ్యూ చేస్తున్నాను, కానీ నాకు అవసరం లేదు అనే ఒక దీనికి వచ్చేసాను. ఓకే, ఇది మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తనూజ గేమ్ ప్లానే అది. భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏడ్చేది ఏం లేదు. తర్వాత చూడగానే వైల్డ్ కార్డ్తో తను వచ్చింది కదా, ఎలాగో ఉంది కదా, ఎవరు మాధురి గారు కొద్దిగా అరవడము, కొద్దిగా ఇది అవడంతో చూసి అమ్మో ఈవిడితో పెట్టుకుంటే మనకు అనవసరంగా బొక్క ఎందుకు వచ్చిన గొడవ అని అక్కడికి వెళ్ళిపోయి అమ్మ వెళ్ళిపోయి ముద్దులు పెట్టి సగ్గులు చేసుకుని అది వెళ్ళిపోతుంది. లోపల ఇష్టం లేకపోయినా నాకు తెలిసి అది ఇష్టమని కూడా నేను చెప్పలేను. ఆవిడతో ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతోనే తనూజ గేమ్ ప్లే చేస్తుంది అనేది క్లారిటీగా నాకు అర్థమైంది. అలాగే మాధురి గారు కూడా చూశారు, అరే మనం ఇలా పెట్టుకుంటే కాదురా, అనవసరంగా మనం అరవడం వల్ల మనకి నెగిటివిటీ అయిపోతుంది, మనకి బయటికి పంపించేస్తారు. సో ఇలా కాకుండా అసలు ఈ అమ్మాయికి మనం దగ్గర అయిపోతే ప్రాబ్లం లేదు కదా, ఈ అమ్మాయికి ఎలాగో ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అమ్మాయికి మనం దగ్గర అయితే మనకు కూడా కొంత సపోర్ట్ వస్తుంది. మొదట్లో మాధురిని తిట్టేవాళ్ళు తనూజకు దగ్గర అయిన తర్వాత తనూజ తాలూకు వాళ్ళందరూ మాధురికి సపోర్ట్ చేస్తున్నారు. అది గేమ్ ప్లాన్. అయితే ఇక్కడ ఏంటి గేమ్ ప్లాన్, అక్కడికి వెళ్ళే వాళ్ళు 100 రకాలు వేసుకోవచ్చు. అందులో నిజాయితీగా ఏది ఉంది, ఫేక్గా ఏది ఉంది అనేది మనం గమనించాలి. నిజంగా చెప్తున్నాను, రమ్య బయట గేమ్ చూసే కదా వెళ్ళింది. నిజంగా అమ్మాయి ఫేక్గానయ్యి, నిజంగా అమ్మాయి జెన్యూన్ కాకపోతే తనూజని టార్గెట్ చేయదు. ఎందుకు తనూజ కోసం చెప్పిందంటే అక్కడ జరుగుతుంది. దానికి శివాజీ గారు నీకేం అవసరమో అని అడుగుతారు. మరి అలాంటప్పుడు నామినేషన్లో ఎవరు ఏం చేశారో మీకు పాయింట్లు పెట్టండి అని అడగకూడదు. ఇప్పుడు నామినేషన్స్ ఉండకూడదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ కోసం వీళ్ళెవరు పాయింట్ అవుట్ చేయడం ఎందుకు? ఇంకా అసలు నామినేషన్స్ ఎందుకు పెడతారు? వాళ్ళ ఆట తీరేంటి, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు ఏంటి అనేదే కదా నామినేషన్స్ పాయింట్స్. మరి అలాంటప్పుడు వాళ్ళ కోసం చెప్పడం తప్పు ఎలా అవుతుంది? తప్పు అనేటప్పుడు నామినేషన్స్ పెట్టకూడదు. మీరు ఎందుకు పెడుతున్నారు? అదొకటి. తర్వాత ఈరోజు జరిగిన దాంట్లో ఒక పెద్ద ఇదేంటంటే ఏదో పవర్ కోసం ఏదో గేమ్ టాస్క్ ఒకటి అయ్యింది. అందులో నిజానికి చెప్పాలంటే తనూజ రాంగ్ పెట్టింది సంచాలక మాధురి. అది తర్వాత తనే అని చెప్పింది. నాగార్జున గారు అందరికి బయటకు వచ్చామంటే ఎందుకు పవన్ ఏంటి అటు చూస్తున్నాడని, పవన్ వీళ్ళందరూ చూస్తున్నారు, అటు ఎందుకు చూస్తున్నారు వీళ్ళు చేసుకోకుండా అని అనుకున్నా. బయటకు వస్తే అది రాంగ్ పెట్టున్నారంట. అది రాంగ్ పెట్టున్నారని క్లోజులు కూడా వేస్తున్నారు. రాంగ్ పెట్టున్నారని పవన్ చెప్తే నాగార్జున గారు ఏమన్నారు, సంచాలకదే తుది నిర్ణయం అనేటప్పుడు ఆ రోజు టాస్కుల్లో బెలూన్ను అది సూదులు అనుకుంటా, ఆ టాస్క్లో మరి సంజన వాళ్ళు గెలిచిన తర్వాత మిగతా వాళ్ళు రాంగ్ ఆడిన తర్వాత అక్కడ సంజన గారు విన్నర్ అయినప్పుడు ఆ టాస్కే మొత్తం క్యాన్సిల్ చేశారు. ఎందుకు అంటే సంజన గారు ఉంటే ఒక న్యాయము, తనూజ ఉంటే ఒక న్యాయమా? మరి ఇది ఎలా అవుతుంది? ఇప్పుడు దానికి తోటి అది టాస్క్, ఆ తర్వాత బోల్డ్ టాస్క్లో కానీ ఏకంగా మీరు పవర్ని ఇచ్చేశారు కదా. ఇది పవర్కి సంబంధించింది, ఎవరికి వచ్చినా అక్కడ చాలా ఉపయోగం ఉంటుంది. అలాంటిది మీరు అంత ఈజీగా సంచాలక నిర్ణయం అని మీరు ఎలా చెప్పేస్తారు? మరి ఆ రోజు కూడా సంచాలక తుది నిర్ణయం అని మీరు వదిలేవాలి కదా. మరి ఎందుకు బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ టాస్క్నే క్యాన్సిల్ చేసింది? ఈరోజు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకుండా సంచాలకదే తుది నిర్ణయం అని ఎందుకు చెప్పింది? సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న పని చేయండి. ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాము, తనూజాకే మేము విన్నర్గా ఇచ్చేస్తున్నాము, మేము అగ్రిమెంట్ చేసేసుకున్నాము కాబట్టి ఆవిడ ఏం చేసినా రైటే, మిగతా వాళ్ళు ఏం చేసినా తప్పే అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తనే విన్నరు, మిగతా వాళ్ళందరూ ఈ ఉన్న వారాలు ఏవేవి ఉంటాయో వాడుకోండి అని మీరు చెప్పేసేయాలి. అంతకుమించి ఇంకొక దీనికి కూడా వెళ్ళకూడదు. మీరు ఎందుకు అలాగ వెళ్తున్నారు? సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే చిరాకు వేస్తుంది. అంటే ఎవ్రీ సీజన్ కూడా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్లు, రాంగ్ జడ్జిమెంట్ ఉండేటప్పుడు ఆడియన్స్కి చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఎన్ని రోజులు, ఇలా ఎందుకు అనే ఒక ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్గా దాన్ని మాత్రం మీరు కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదానికి వన్ వేలో కొంతమందికి సపోర్ట్ చేసి బయాజ్డ్గా మాత్రం ఉండకూడదని మాత్రం నేను కోరుకుంటున్నాను. సో ఇది విషయము. నాకు తెలిసి అయితే తనూజ ఆట బాగలేదు, తనూజ ఫేక్ ఆడుతుంది. మీరు ఎవరు ఏమనుకున్నా కానీ తనూజ అయితే ఫేక్ గేమ్ 100% ఆడుతుంది. తర్వాత ఇంకొక విషయం మర్చిపోయి చాలా ఇంపార్టెంట్, ఆ ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఓట్లు కూడా అంటే ఫ్యామిలీ అంటే భరణి గారు అంటే లేదులేనండి మా ఫ్యామిలీ, భరణి గారు తన ఫ్యామిలీ కాదని చెప్పేసిందిగా. అంటే ఇప్పటివరకు ఆడింది నాటకమేగా.
బర్నీ గారి ఫ్యామిలీని అనుకోవట్లేదు, కేవలము బర్నీ గారిని అడ్డంగా పెట్టుకొని ఆట ఆడింది. వెళ్ళిపోయిన తర్వాత అంతే దెబ్బకు మానేసింది. ఇందులో ఎదో తెలియదు ఏంటంటే దివ్య దగ్గరికి వెళ్ళి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, గుర్తు తెచ్చుకుని ఏడకూడదు అంటే అక్కడ అర్థం ఏంటంటే తను ఏడిచి తిని ఏడకపోతే మళ్ళీ అదొక మైనస్ అవుతుంది. తను ఏడ్చిన ప్రతిసారి మళ్ళీ ఈ అమ్మాయి ఏడవాలి ఎందుకులే అని చెప్పి ఒక గొట్టేసింది. ఇప్పుడు దివ్య కూడా ఏంటి, అమ్మ మంచి పని చేసింది రా బాబు, అనవసరంగా నేను మళ్ళీ ఏడాల్సి వస్తుంది అన్నానే అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుందని తను కూడా అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళిద్దరూ నాటకాలు ఆడారు, వీళ్ళిద్దరిది నాటకం ఉంది. తరువాత ఇంకొకటి మీ అందరికీ ఒక విషయం, కళ్యాణ్ తోపు అని మాట్లాడుతున్నారు. కళ్యాణ్ తోప పవన్ తోప? పవన్ టాస్కులు ఆడతాడు, ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన పవన్ ఉండిపోయాడు. ఇప్పుడు పవన్ తోప కళ్యాణ్ తోప? సో 100% పవనే కదా తోపు. కళ్యాణ్ ఎందుకు ఎత్తుతున్నారు పైగా? ఏం ఆడాడు, ఏం చేశాడు? సో అది కూడా రాంగే కదా. సో ఆ విషయంలో కూడా జనాలు ఒక జడ్జిమెంట్ రాలేకపోతున్నారు. కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, తనూజని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఆడిన వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని ఎందుకు అసలు సపోర్ట్ చేస్తున్నారు అసలు ఏంటనే తెలియదు. తర్వాత ఇంకొకటి, తనూజ కంటే కూడా 100 రెట్లు గొప్పగా ఆడిన అమ్మాయి రీతు ఈ లవ్ ట్రాక్లు, ఈ సెంటిమెంట్లు, ఈ అటాచ్మెంట్, ఈ ట్రాక్ కానీ లేకపోతే సూపర్ క్యాండిడేట్, అసలు మామూలుగా కాదు. అంత ప్రతి దానికి ఫైట్ చేస్తుంది, ప్రతి టాస్క్ ఆడుతుంది, డిఫెండ్ చేస్తుంది, వాదిస్తుంది, పాయింట్లు సరిగ్గా పెడుతుంది. చాలా మంచి, నిజంగా చెప్పాలంటే మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి ఏంటంటే ఆ ట్రాక్ వల్లే ఇంతవరకు వచ్చిందేమో, ఒకవేళ లేదు ఆ ట్రాక్ లేకపోతే ఇంకా బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ట్రాక్ లేకపోతే ఇంకా అమ్మాయికి చాలా పాజిటివ్గా ఉంటుంది. బయట ఎలాగుంది పర్సనల్ అవన్నీ పక్కన పెట్టి, పర్సనల్ విషయాల్లో రమ్యని అలాగే టార్గెట్ చేసి, ఈ అమ్మాయిని అలాగే టార్గెట్ చేసి, పర్సనల్గా ఒకసారి బిగ్ బాస్కి వచ్చిన తర్వాత పర్సనల్ పక్కన పెట్టేసి వీటి కోసం మాట్లాడగలిగితే టాస్కుల్లో 100% అబ్బాయిలకి ఈక్వల్గా ఫైట్ చేసే అమ్మాయి రీతు. అలాగే పాయింట్స్ కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది, చాలా కరెక్ట్ పాయింట్లో మాట్లాడుతుంది. సో తనూజతో కంపేర్ చేసుకుంటే 100 రెట్లు బెటర్ మనకి ఎవరు, రీతు. సో రీతు కూడా మనకి ఇష్టం లేదు. ఏంటి, ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు తనూజన్ అనేది మాత్రం అది నిజంగా పెద్ద వండర్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి దీని వెనక, ఎందుకంటే నా వీడియోలో కూడా చాలామంది తనూజకి నెగిటివ్గానే పెట్టున్నారు. ఇక్కడ చాలామంది పిఆర్లు ఆడుతున్న గేమ్ ఆ హైప్ చేసి క్రియేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ కూడా ఇదే ఫిక్స్ అయిపోయింది, నాగార్జున గారు కూడా ఇదే ఫిక్స్ అయిపోయి ఇంకా తనూజని హైప్ చేయడము, సీక్రెట్ రూములకు పిలిపించడం, అక్కడేమో హింట్స్ ఇవ్వడము, ఇవన్నీ ఏంటి అసలు బేసిక్గా హింటే ఇవ్వకూడదు, మొత్తం వదిలేవాలి. వీళ్ళు రావాలి, మధ్యలో వాళ్ళు రావడం, బయట ఏమనుకుంటారు వీళ్ళకి చెప్పడం వాళ్ళకి చెప్పడం, ఇదంతా ఏంటి అసలు అక్కడ లోపలికి వెళ్తే ఎవడు ఎలాగే ఆడుతున్నాడో ఫైనల్గా ఏంటి అవుతుంది అనేది మాత్రం చూడాలి. అది కూడా లేదు. టోటల్గా ఏంటంటే ఇన్ని సీజన్లో నికృష్టమైన సీజన్ ఏదైనా ఉందంటే సీజన్ 9 బిగ్ బాస్ తెలుగు, ఇంతే. ఇది మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. కానీ శివాజీ గారితో రమ్య ఇంటర్వ్యూ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. చాలా తెలివిగా మాట్లాడింది, చాలా కంట్రోల్గా మాట్లాడింది, చాలా పద్ధతిగా మాట్లాడింది, పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది. ఒక్కొక్కరికి ఏంటి కన్నింగ్ ఎవరు, ఫాక్స్ ఎవరు, గాడిద ఎవరు, గుర్రం ఎవరు, మొత్తం అన్ని రకాల పులి ఎవరు, సింహం ఎవరు అనేది చాలా కరెక్ట్ పాయింట్లో అమ్మాయి చెప్పింది. సో గేమ్ పక్కగా చూసింది తను. తను ఏదో బ్యాడ్ చేసి నువ్వేదో అనవసరంగా ఇదేదో చేసావు అన్నట్టు శివాజీ గారు చేయాలనుకున్నారు. కానీ రమ్య పాయింట్ మీద చాలా బాగా మాట్లాడింది. నాకైతే చాలా బాగా అనిపించింది, కరెక్ట్గా మాట్లాడింది అనిపించింది. పర్సనల్గా మీరు ఎవరు అలా టార్గెట్ చేయకండి బ్రదర్. పర్సనల్ లైఫ్ వేరు, వాళ్ళకి ఒక లైఫ్ ఉండాలి, మనలాగే వాళ్ళు బతకాలనుకుంటున్నారు. కాబట్టి పర్సనల్గా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మనము వేసుకునే ఒక చిన్న జోక్ కోసము మన మీద గొప్పగా ఫీల్ అయిపోవడం కోసం కామెంట్ చేస్తే మన మీద గొప్ప అనుకునేది తప్పు. ఎందుకంటే తోటి మనిషి. అదే మీ ఫ్యామిలీ మెంబరు ఆ అమ్మాయి కానీ అయితే మీరు అలాగే కామెంట్ చేస్తారా? అలా కామెంట్ చేసి అదే పొజిషన్లో ఉంటే మీరు కామెంట్ చేస్తారా? నాకు ఎందుకు అదైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఒకరిని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ తప్పుగా మాట్లాడి డిస్కరేజ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో లైఫ్లో సాధించాలనే ఒక ధ్యేయంతోనే ఉంటారు. సో దానికి ఒడిదుడుకు రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, దానికి కొంతమంది గెలవచ్చు, కొంతమంది ఓడిపోవచ్చు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాగ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేయకూడదని మాత్రం నాకు అనిపిస్తుంది. గేమ్ చూడండి, గేమ్ బట్టే మనం డిసైడ్ చేద్దాం.
ఆ గేమ్ ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పి మరి తనూజ గారి కోసం ఎందుకు మీరు చెప్తున్నారంటే నేను ఆబ్వియస్లీ తనూజ ఆడుతున్న ఫేక్ గేమ్ కోసం మాట్లాడుతాను. అమ్మాయి పర్సనల్గా నేను మాట్లాడట్లేదు, అమ్మాయి ఫేక్. అక్కడ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఆ టార్గెట్ చేసి బర్నీ గారిని బయటికి పంపించేసి తను ఉండిపోయింది. తర్వాత పొజిషన్ కోసం సంజన గారిని కూడా తను చాలా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సంజన గారు ఉంది. సంజన గారు ఎప్పుడైతే డౌన్ అయ్యారో కొద్దిగా కూల్ అయ్యారు. ఆ మాధురి గారితో ప్రాబ్లం వస్తుంది కానీ మాధురి గారికి దగ్గర అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా గేమ్ పరంగా ఓకే, జెన్యూన్ అనేది నిజాయితీ అని ఉంటుంది కదా, అది లేదనేదే నా వాదన. ఇప్పుడు వెళ్ళిన రమ్య వాదన, మొన్న వెళ్ళిన ఐఏఎస్ వాదన, వీళ్ళందరూ వాదనలు అవే. తను జెన్యూన్గా ఉండదు అనేది అదే అక్కడ. ఇదే జెన్యూన్ విషయంలో చూసుకుంటే సంజనకి చాలా ప్లస్ ఉంది. అందరూ కూడా తను జెన్యూన్గా ఉంటుంది, మనసులో ఏం పెట్టుకోదు, ఏమనిపిస్తుందో అది మాట్లాడేస్తుందో అంటారు. సో అలా అనమాట. అందుకు నేను చెప్పేది ఏంటంటే మీరు చూడండి, ఆట చూసి వ్యక్తులు వాళ్ళు ఎలా ఆడుతున్నారో దాన్ని బట్టి ఓటింగ్ చేయండి తప్ప తను అందంగా ఉందనో, సీరియల్లో ఉందనో, లేకపోతే మా ఇంటోడనో, మా పక్కోడనో, మా ఊరోడనో కాకుండా గేమ్ చూసి ఓట్ వేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.